యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో ఇద్దరు మిత్రులు చిత్రం నుంచి శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అనే చక్కని పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. అతి త్వరలో 6, 7 రాబోతున్నాయి అన్నమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి. నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, పాటకి స్వరాలు 2 రకాలుగా ఉంటాయి. పైన స్వరం, కింద సాహిత్యం కాదు. అది కర్ణాటక సంగీత ప్రారంభ విద్యార్థులకు పిల్లారి గీతములు అంటారు కదా, అక్కడ సరిపోతుందన్నమాట. ఇక్కడ పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక లైన్ ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వాళ్ళకి స్వరం ఇంకో లైన్ ఉంటుందన్నమాట. నేను క్లియర్గా ఇచ్చాను, మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. 1961వ సంవత్సరంలో వచ్చినటువంటి ఇద్దరు మిత్రులు అనే చిత్రం నుంచి శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అనే పాటను పాడుకుంటున్నాం. దీనికి మాతృక రామదాసు గారు రచన. అయితే ఈ సినిమాలో సాహిత్యాన్ని అంతా మార్చివేశారన్నమాట, సన్నివేశానికి తగ్గట్లుగా. రచన రామదాస్ గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, గాయకులు మహానుభావులు మాధవ పెద్ది, సత్యం గారు మరియు కోరస్. ఈ పాటని రమణారెడ్డి గారి మీద చిత్రీకరించారు అద్భుతంగా. ఈ పాటలో చూడాలి ఆయన హావభావాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. రాగం మోహన రాగం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరంలో ఏమీ కలపలేదు. అయితే లాస్ట్ మంగళహారతిలో పవమానసుతుడు బట్టు అనే దాంట్లో రీవన్ అక్కడ కలిసిందన్నమాట, హై పిచ్లో లో పిచ్లో. మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. మోహన రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగా పదస. మీరు జాగ్రత్తగా గమనిస్తే మా అనే స్వరం, నీ అనే స్వరం తీసేసాం. ఆరోహణలో మణి అనే 2 స్వరాలు తీసాం. అవరోహణలో సాధాప గరిస, నీమా అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ మణి లేని రాగం. మణి అంటే డబ్బు, ఏదో గుర్తెట్టుకోవచ్చు. అట్లాగూ డబ్బులు లేని రాగం మోహన్ రాగం అని గుర్తెట్టుకోవచ్చు అనమాట. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుందంటే, ఇది 5 స్వరాలు అంటే ఔడవ రాగం అంటాం. ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, ప పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారాస్థాయి షడ్జమము వస్తాయన్నమాట. అన్యస్వరములు పాటలో అయితే ఏం వాడలేదు. నేను చెప్పాను కదా, లాస్ట్ మంగళహారతిలో హై పిచ్ రీవన్, అదే రీవన్ హై పిచ్లు వాడారు, లో పిచ్లు వాడారు. అలాగే మావన్ కూడా వాడారన్నమాట. ఇవి ఓన్లీ మంగళహారతిలో. పాటలో అయితే ఏమి అన్యస్వరాలు లేవు. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. ఎలాగంటే చూడండి, ఇక్కడ జతుల ప్రకారంగా కిటతక్క 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 అని నడుస్తుంది. శృతి, ఒరిజినల్ శృతి 3వ శృతి. నేను కూడా 3వ శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 3వ శృతిని, ఈ క్యాషియోని చూడండి, ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి,
డి షార్ప్, ఈ, ఈ అంటే మూడవ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఈ నుంచి హై పిచ్ ఈ వరకు అనమాట. మనం పాటని పాడుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగా పద సా సాధా పగరి సా, సరిగా పద సా సాధా ప గరి సా. లో పిచ్లో సాధా పద సా వెళ్ళారు. లో పిచ్లో పంచం వరకే, తారస్థాయి షడ్జం వరకే సంచారాలు ఉన్నాయి. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఓ రామ నీ నామమెంతో రుచిరా, శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఓ రామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఓ రామ నీ నామమెంతో రుచిరా. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. పాలు మీ గడల కన్నా పంచదార చిలకల కన్నా, శ్రీరామ నీ నామమెంతో రుచిరా, పాలు మీ గడల కన్నా పంచదార చిలకల కన్నా, శ్రీరామ ఓ శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఓ రామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఓ రామ నీ నామమెంతో రుచిరా. లాస్ట్ చరణం, రెండవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. తప్పులు చేయుట మా వంతు, దండన పొందుట మా వంతు, యమదండన పొందుట మా వంతు, తప్పులు చేయుట మా వంతు, యమదండన పొందుట మా వంతు, పాపం చేయుట మా వంతు, దయ చూపించడమే నీ వంతు, శ్రీరామ ఓ శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఓ రామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఓ రామ నీ నామమెంతో రుచిరా. శ్రీమద్రమారమణ గోవిందో హార్. పవమానసుతుడు బాటు పాదారవిందములకు, నీ నామ రూపములకు నిత్యజేయ మంగళం, పవమానసుతుడు బాటు పాదారవిందములకు, నీ నామ రూపములకు నిత్యజేయ మంగళం.
చాలా అద్భుతమైనటువంటి పాట. ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో మారుమరుగిందనమాట. ఈ పాటలో ముఖ్యంగా మాధవ్ పెద్ది గారి గాత్రం మరి ఖచ్చితంగా మనకి తెలుస్తుంది. ఆయన బ్రాండ్. అట్లాగే ఆ రోజుల్లో కామెడీ యాక్టర్స్ అంటే హాస్య నటులు ఎంత గొప్పవారంటే ఈ పాటలో ఈ రమణారెడ్డి గారి హావభావాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుందనమాట. అలాంటి నటులు పుట్టరు, ఇక రారు కూడా. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటక స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.